Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం MacBook Pro 14 inches M5 వర్షన్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి యాపిల్ వాళ్ళు కొత్తగా మనకి M5 చిప్ తో అయితే అప్గ్రేడ్ చేశారు. ఇండియాలో దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1,70,000 రూపీస్ దగ్గర ఉంటుంది. MacBook కదా కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. సో ఈ న్యూ M5 MacBook Pro 14 inches లో వచ్చిన న్యూ ఫీచర్స్ ఏంటి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఇన్ డీటెయిల్ గా చూడబోతున్నాము. అంతేకాకుండా సబ్స్క్రైబర్స్ కొంతమంది MacBook పర్చేస్ చేయాలనుకుంటున్నాను, ఏ MacBook చూస్ చేసుకుంటే బెటర్, M4, M5, M3 ఏ చిప్ సెట్ తో చూస్ చేసుకుంటే బెటర్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మనం అన్బాక్సింగ్ తో అయితే స్టార్ట్ చేద్దాము. ఇక్కడ బాక్స్ ఫ్రంట్ సైడ్ చూడొచ్చు MacBook ఫోటో ఉంటుంది. యాపిల్ వాళ్ళకి ఈ ఇయర్ MacBook కి అండ్ ఐప్యాడ్ కి రెండింటికి ఇమేజ్ కూడా చేంజ్ చేసే టైం లేదు. సేమ్ M4 వర్షన్ చూసినట్టే ఉంటుంది. ఈవెన్ ది వాల్ పేపర్ ఆల్సో. బాటమ్ లో చూస్తే మనకి MacBook Pro అని చెప్పి రాసి ఉంటుంది. సైడ్స్ ఏమో యాపిల్ లోగోస్ అయితే ఉంటాయి. మీ బ్యాక్ సైడ్ చూస్తే M5 చిప్ అని చెప్పి ఉంటుంది. 14 inches MacBook Pro with 16GB of RAM and 512GB స్టోరేజ్. ఇది బేస్ వర్షన్ అన్నమాట. బేస్ వర్షన్ మనకి 16GB RAM and 512GB తో అయితే వస్తాయి. పైన కింద చూస్తున్నారు కదా గ్రీన్ ట్యాబ్స్ అయితే ఉంటాయి. లెట్స్ పీల్ దమ్ ఆఫ్. సో లెట్స్ ఓపెన్ ద బాక్స్. ఇక్కడ చూడొచ్చు మనకి MacBook అయితే ఇంకో కవర్ లో ప్లేస్ చేసి ఉంది. తీసి పక్కన పెడితే ఇక్కడ కేబుల్ ఉంటుంది, బ్లాక్ కలర్ కేబుల్. నేను గ్రే కలర్ MacBook పర్చేస్ చేశాను. సో నాకు వచ్చేసి ఇక్కడ చూడొచ్చు MagSafe ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. ఇది మీ ఐఫోన్ కి అయితే పనిచేయదు, బ్రేడెడ్ కేబుల్. ఇక టాప్ లో డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి ఒక బుక్లెట్ ఉంటుంది. దీని లోపల చూస్తే మనకు ఓన్లీ జస్ట్ యూజర్ మాన్యువల్ మాత్రమే ఉంటుంది అనమాట. యాపిల్ వాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి మనకి యాపిల్ స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ షీట్ అంతే. లాస్ట్లీ మనకి బాక్స్ లో చూస్తే మనకి ఒక ఛార్జింగ్ అడాప్టర్ కూడా ఇస్తున్నారు. నేను యూఎస్ లో పర్చేస్ చేశాను కాబట్టి యూఎస్ అడాప్టర్. ఇది వచ్చేసి మనకి 70 watts అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని యూస్ చేసుకొని కూడా మీరు మీ ఐఫోన్స్ కానీ ఐప్యాడ్స్ కానీ చార్జ్ చేయొచ్చు. నేనైతే 70 watts అడాప్టర్ యూస్ చేస్తాను. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను. ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. బాక్స్ లో అయితే ఇంతే, ఇంకేమీ రావు. లెట్స్ క్లీన్ దిస్ ఆఫ్. MacBook గురించి చూద్దాము. సో MacBook కూడా మనకి పేపర్ షీట్ అయితే ఉంటుంది. సో లెట్స్ రిమూవ్ ఇట్. సో ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ MacBook Pro 14 inches. మనకి ఫ్రంట్ నుంచి వస్తున్నారు కదా, యాపిల్ లోగో అయితే ఉంటుంది. డిజైన్ లో మనకి బిగ్ చేంజెస్ అయితే ఏమీ లేవు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా సేమ్ డిజైన్ అయితే ఫాలో అవుతున్నారు. సేమ్ థిక్నెస్ తో అయితే వస్తుంది. ఇది M5 మోడల్ కాబట్టి 1.5 kgs అయితే వెయిట్ ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి MagSafe పోర్ట్ ఉంటుంది ఫర్ ఛార్జింగ్ అండ్ ఆల్సో 2 USB-C పోర్ట్స్. ఈ USB-C పోర్ట్స్ యూస్ చేసుకొని మనం అప్ టు 40GB/s డేటాను అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ పక్కన చూస్తే 3.5mm జాక్ ఉంటుంది. రైట్ సైడ్ చూసుకుంటే SD కార్డ్ స్లాట్, ఇంకొక USB-C పోర్ట్ అండ్ HDMI పోర్ట్. ఈ USB-C పోర్ట్స్ వచ్చేసి మనకి Thunderbolt 4 సపోర్ట్ మాత్రమే ఉంటుంది. ఈ 3 USB-C పోర్ట్స్ ని యూస్ చేసుకొని 2 ఎక్స్టర్నల్ మానిటర్స్ కి అయితే కనెక్ట్ చేయొచ్చు. అట్ 6K రెజల్యూషన్ 60 Hz వరకు పనిచేస్తుంది. HDMI 2.1 సపోర్ట్ అయితే ఉంటుంది. అదే HDMI పోర్ట్ యూస్ చేసుకొని మనం 8K డిస్ప్లేకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. 60 Hz 4K డిస్ప్లే అయితే కనుక 240 Hz వరకు పనిచేస్తుంది. ల్యాప్టాప్ ఓపెన్ చేయడానికి చిన్న స్పేస్ ఉంటుంది అనమాట. ఈజీగా ఓపెన్ చేయొచ్చు. మీరు ల్యాప్టాప్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అయిపోతుంది. సో ఫ్రంట్ స్క్రీన్ మీద కూడా ఇంకొక పేపర్ షీట్ ఉంటుంది. సో లెట్స్ రిమూవ్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కీబోర్డ్ లేఅవుట్ చూడొచ్చు. సేమ్ ప్రీవియస్ గా ఉన్నట్టే ఉంటుంది. అండ్ ఆల్సో ట్రాక్ ప్యాడ్. ఇది 14 inches MacBook ట్రాక్ ప్యాడ్. కొంచెం చిన్నగా ఉంటుంది. 16 inches ట్రాక్ ప్యాడ్ అయితే మనకి పెద్దగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ స్క్రీన్ మీద మీరు డిఫరెన్స్ చూడొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తే కీబోర్డ్ మీద ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుంది. డివైస్ ని అన్లాక్ చేయొచ్చు, లేదంటే ఏదైనా పేమెంట్స్ ని ఆథరైజ్ చేయొచ్చు అనమాట. డిజైన్ పరంగా కానీ పోర్ట్స్ పరంగా కానీ ఎటువంటి న్యూ ఫీచర్స్ అయితే ఏమీ రావలేదు. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే చూసుకుంటే ఇది వచ్చేసి 14.2 inches లిక్విడ్ రెటినా XDR మినీ LED డిస్ప్లే తో వస్తుంది. మనకి MacBook Air కి MacBook Pro కి పర్ఫార్మెన్స్ తర్వాత మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి డిస్ప్లే. MacBook Air లో LCD ప్యానల్ ని యూస్ చేస్తారు. మనకి Pro మోడల్ లో వచ్చేసి మినీ LED టెక్నాలజీని అయితే యూస్ చేస్తారు. సో డిస్ప్లే అనేది చాలా బ్రైట్ గా ఉంటుంది అండ్ కలర్స్ అన్ని మనకి వైబ్రెంట్ గా కనిపిస్తూ ఉంటాయి. డిస్ప్లే చూడొచ్చు చాలా గార్జియస్ గా ఉంది. కాకపోతే నాచ్ అయితే ఉంటుంది టాప్ లో. సో మీరు ఫుల్ స్క్రీన్ యాప్స్ యూస్ చేసేటప్పుడు నాచ్ అయితే మనకి పెద్ద ట్రబుల్ కాదు. విండోస్ ని మినిమైజ్ చేసి యూస్ చేస్తుంటే మీకు అక్కడ నాచ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మినిమం నిట్స్ వచ్చేసి 1000 nits, పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1600 nits దగ్గర ఉంటుంది. సో మీరు అవుట్డోర్స్ లో డిస్ప్లే యూస్ చేసిన, ఇండోర్స్ లో యూస్ చేసిన డిస్ప్లే అయితే చాలా బ్రైట్ గా ఉంటుంది. అండ్ ఆల్సో ఈ డిస్ప్లే లో కూడా మనకి ప్రమోషన్ టెక్నాలజీ అయితే ఉంటుంది. సో 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ది స్పీకర్ క్వాలిటీ,
దీంట్లో మనకి టోటల్ గా 6 స్పీకర్స్ అయితే ఉంటాయి అండ్ ఆల్సో ఫోర్స్ క్యాన్సిలింగ్ ఊఫర్స్ అయితే ఉంటాయి. సౌండ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్. మ్యాక్ బుక్స్ లో మనకి బెస్ట్ సౌండ్ క్వాలిటీ కావాలంటే యూ హ్యావ్ టు గో విత్ మ్యాక్ బుక్ ప్రో 16 ఇంచెస్. అన్ని 16 ఇంచెస్ డివైజెస్ అయితే మనకి లౌడ్ సౌండ్ విత్ బేస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఆ తర్వాత 14 ఇంచెస్. సో మీకు మంచి సౌండ్ క్వాలిటీ కావాలంటే గో విత్ 16 ఇంచెస్ మ్యాక్ బుక్ ప్రో. 6 స్పీకర్స్ సౌండ్ విత్ సబ్ ఊఫర్స్ తో వస్తుంది అనమాట. జనరల్ గా ల్యాప్టాప్స్ తో కంపేర్ చేస్తే మనకి మ్యాక్ బుక్స్ లో సౌండ్ క్వాలిటీ అయితే చాలా ప్రీమియం గా ఉంటుంది. దట్ టు 16 ఇంచెస్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. దీంట్లో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్, స్పేషల్ ఆడియో సపోర్ట్, 3.5mm జాక్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీరు వైడ్ హెడ్ ఫోన్స్ యూస్ చేసినా గానీ మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. నెక్స్ట్ కమింగ్ టు ది పర్ఫార్మెన్స్. సో మనం ల్యాప్టాప్ పర్చేస్ చేసేది చిప్ సెట్ అండ్ పర్ఫార్మెన్స్ కోసం. దీంట్లో మనకి M5 చిప్ సెట్ తో వస్తుంది విత్ 10 కోర్ CPU అండ్ 10 కోర్ GPU విత్ 16 GB ఆఫ్ ర్యామ్. సో మీరు M4 తో కనుక కంపేర్ చేసుకున్నారనుకోండి మీకు హ్యూజ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. CPU పరంగా చూసుకుంటే 15% బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది M4 తో కంపేర్ చేసినప్పుడు. GPU పరంగా బిగ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది, 30% బెటర్ పర్ఫార్మెన్స్ అనమాట. అదే మీరు మ్యాక్ బుక్ లో సపోర్ట్ చేసే గేమ్స్ ఆడుతున్నారు అనుకోండి, రే ట్రేసింగ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి అది 45% బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. సేమ్ మనకి ఐప్యాడ్ వీడియోలో చూసాం కదా, ఐప్యాడ్స్ లో కూడా సేమ్ CPU లో కూడా లైట్ గా బెటర్మెంట్ ఉన్నా మనకి ఎక్కువ డిఫరెన్స్ అనేది GPU అండ్ AI పర్ఫార్మెన్స్ లో ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో మనకి మెమరీ బ్యాండ్ విత్ స్పీడ్స్ కూడా ఇంక్రీజ్ చేశారు. దీంట్లో మనకి 153 GB/s మెమరీ బ్యాండ్ విత్ అయితే ఉంటుంది. దీని వల్ల మనకి 2.5x ఫాస్టర్ స్పీడ్స్ అయితే ఉంటాయి. ఇంటర్నల్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తేనే మనకి ఆ స్పీడ్స్ ఉంటాయి. ఇక్కడ USB-C కి Thunderbolt 4 సపోర్ట్ ఉంది. సో ఆ స్పీడ్స్ అనేవి కొంచెం స్లోగా ఉంటాయి హార్డ్ డిస్క్ లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు. బట్ ల్యాప్టాప్ టు ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్ కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మాత్రం మెమరీ బ్యాండ్ విత్ స్పీడ్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. సో యాపిల్ వాళ్ళు సైలెంట్ గా మనకి M5 చిప్స్ రిలీజ్ చేసిన పర్ఫార్మెన్స్ లో మాత్రం హై లెవెల్ లో ఉంది. దీంట్లో మనకి 16 GB ఆఫ్ యూనిఫైడ్ మెమరీ అయితే ఉంటుంది. అది మోర్ దెన్ ఎనఫ్. మీరు కనుక సోషల్ మీడియా వర్క్ ఏదైనా సరే 16 GB ఆఫ్ ర్యామ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. 24 and 32 2 ఆప్షన్స్ ఉన్నాయి. 20,000 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి మీరు 24 చూస్ చేసుకుంటే. 32కి అయితే 40,000 రూపీస్. ఈ 24 or 32 GB ఎవరికి ఉపయోగపడుతుందంటే హై లెవెల్ వీడియో ఎడిటింగ్ చేయాలి అంటే షార్ట్ ఫిల్మ్ కి, మూవీస్ కి హై లెవెల్లో మీరు వర్క్ చేయాలి అనుకుంటే వాళ్ళకి మీరు 24 and 32 GB ర్యామ్ చూస్ చేసుకోవచ్చు. 90% ఆఫ్ యూసేజ్ కి మీకు 16 GB ఆఫ్ ర్యామ్ అయితే సరిపోతుంది. నేనైతే ఎవ్రీడే 4K వీడియోస్ ని ఎడిట్ చేస్తాను మన యూట్యూబ్ ఛానల్లోకి. నాకైతే 16 GB ఆఫ్ మెమరీ అయితే సరిపోతుంది. దీంట్లో స్టోరేజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 1TB, 2TB అండ్ 4TB వరకు సపోర్ట్ చేస్తుంది. నేనైతే 512 GB స్టోరేజ్ పర్చేస్ చేసుకొని హార్డ్ డిస్క్ అయితే కనెక్ట్ చేసుకుంటాను ఎక్స్టర్నల్ గా కావాలి అనుకుంటే. దట్స్ మై బెస్ట్ ఆప్షన్. ఇది జస్ట్ M5 చిప్ మాత్రమే. M5 Pro కానీ M5 Max చిప్ సెట్ కానీ ఇంకా రిలీజ్ చేయలేదు. ఇది వచ్చేసి 1 కాన్ఫిగరేషన్ లోనే వస్తుంది ప్రస్తుతానికి. సో నెక్స్ట్ కమింగ్ టు ది కెమెరాస్. ఇక్కడ నాచ్ లో మనకి 12 మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ కెమెరా అయితే ఉంటుంది. మీరు ఫేస్ టైం కనుక మీరు కెమెరాని యూస్ చేస్తే మీకు సెంటర్ స్టేజ్ ఫీచర్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కెమెరా ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా సెంటర్ స్టేజ్ ఫీచర్ అయితే ఓపెన్ అయింది. యూజ్ యువర్ ఐఫోన్ యాజ్ ఎ వెబ్ క్యామ్. సో మన ఐఫోన్ ని మనం వెబ్ క్యామ్ లా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ తో పాటు డెస్క్ వ్యూ కూడా ఉంటుంది. మనకి డెస్క్ వ్యూ అంటే ఏంటో తెలుసు కదా, మీరు కంప్యూటర్ ముందు ఏదన్నా వస్తువుల్ని ప్లేస్ చేస్తే వితౌట్ ఎనీ ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ మీరు ఏం చూపిస్తున్నారు అనేది మీరు డెస్క్ వ్యూలో చూపించవచ్చు. మనకి దీంట్లో బ్యాటరీ లైఫ్ చూసుకుంటే 24 hours ఆఫ్ వీడియో ప్లేబ్యాక్ అయితే వస్తుంది. 16 hours ఆఫ్ వెబ్ బ్రౌజింగ్ అయితే చేసుకోవచ్చు. నాకైతే నన్ను నార్మల్ యూసేజ్ 2 days వస్తుంది. హెవీ వీడియో ఎడిటింగ్ కానీ నాన్ స్టాప్ గా ఏదైనా గేమ్స్ ఆడుతున్నా కానీ ఒక 6 to 7 hours ఆఫ్ స్క్రీన్ టైం అయితే వస్తుంది అనమాట. హీటింగ్ అయితే నాకు ఎంతవరకు అయితే ఏమీ లేదు, చాలా సైలెంట్ గా ఉంటుంది. వెరీ రేర్ గా ఫ్యాన్స్ అనేవి టర్న్ ఆన్ అవుతాయి. సో లెట్స్ కంక్లూడ్. ఈ ల్యాప్టాప్ ఎవరికి సజెస్ట్ చేయొచ్చు అంటే వెరీ లిమిటెడ్ పీపుల్. ఈ ల్యాప్టాప్ స్టూడెంట్స్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్, 1,70,000 రూపీస్. నేనైతే ఈ ల్యాప్టాప్ హై అండ్ వీడియో ఎడిటింగ్ చేస్తారు కదా వాళ్ళకైతే సజెస్ట్ చేస్తాను. మ్యాక్ బుక్ సపోర్టెడ్ గేమ్స్ కానీ అప్లికేషన్స్ కానీ యూస్ చేసే వాళ్ళకి ఈ ల్యాప్టాప్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అది హై లెవెల్లో. అండ్ దీంట్లో మనకి 14 inches అండ్ 16 inches రెండు మోడల్స్ ఉంటాయి. కానీ ప్రస్తుతానికి M5 చిప్ సెట్ ఓన్లీ అవైలబుల్ ఆన్ మ్యాక్ బుక్ 14 inches. 16 inches కి M5 Pro చిప్ సెట్ తో స్టార్ట్ అవుతుంది. అది ఇంకా యాపిల్ వాళ్ళు అయితే రిలీజ్ చేయలేదు. నేనైతే M1 Pro మ్యాక్ బుక్ ని యూస్ చేస్తున్నాను 16 inches ది. అది కూడా ఒక 4 years అవుతుంది పర్చేస్ చేసి. ఇంకా నాకు వీడియో ఎడిటింగ్ కానీ నా పర్సనల్ వర్క్ ఫ్లోస్ కానీ బాగా యూస్ఫుల్ గా ఉంది. సో మ్యాక్ బుక్స్ అనేవి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. ఇప్పుడు మీరు మ్యాక్ బుక్ పర్చేస్ చేస్తే నెక్స్ట్ ఒక 6 to 7 years అయితే మీరు ల్యాప్టాప్ గురించి వరి అవసరం ఉండదు. అండ్ ఆల్సో కొంతమంది అడుగుతున్నారు M5 కూడా రిలీజ్ అయింది కదా, M2 కానీ M3 కానీ ఆర్ M1 పర్చేస్ చేయొచ్చు, ఏ చిప్ సెట్ తో ఉన్న మ్యాక్ బుక్ ని చూస్ చేసుకోమంటారు అని చెప్పి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే M2 కానీ M3 కానీ చూస్ చేసుకోమని చెప్తాను. అది కూడా లైట్ యూసేజ్ అయితే కనుక. జనరల్ యూసేజ్ కి అయితే మ్యాక్ బుక్ ఎయిర్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. జస్ట్ 70,000 to 80,000 రూపీస్ లో మనకి మంచిగా M2 కానీ M3 కానీ అవైలబుల్ గా ఉంటే గో ఫర్ మ్యాక్ బుక్ ఎయిర్. దట్స్ ద బెస్ట్ చాయిస్ అనమాట. కాకపోతే కొంచెం ర్యామ్ చూసుకోండి,
తీసుకోండి. 8GB ఆఫ్ ర్యామ్ అనేది సరిపోదు, 16GB ఆఫ్ ర్యామ్ ఉంటే వెరీ గుడ్. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.